హాయ్ గాయ్స్. ఏది మనం కానీ అమ్మాయింది ముందు. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. నేను ఈరోజు ఈ వాయిస్ మాత్రం నాది కాదు గాయ్స్, అటు సైడ్ ఉండే అమ్మాయిది గాయ్స్. భారతి అక్క కానీ ఇట్లా ఇవాళ మధు వచ్చింది గాయస్. నిక్కీ కూడా యాడ్ అయింది గాయస్ మాతో పాటు పరుగులు రాని పీటీ ఉషా ఉంది గాయస్. ఈ వీడియో మాత్రం అన్నకి చూపించారు అక్క. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. లైటింగ్ చూడండి, మేము వాకింగ్కి వచ్చాము. చూడండి మా బెటాలియన్ అంతా వచ్చింది గాయస్. ఇవాళ కొత్తగా 2 మెంబర్స్ యాడ్ అయ్యారు. చూడండి వాళ్ళిద్దరు. ముందు అంకులో 15 రౌండ్స్ చేస్తాడు గాయస్. ఎలా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఒక విధంగా ఇలా నడుస్తాడు గాయస్. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. చూడండి గాయస్, పరుగులు రాని పీటీ ఉషా ఇందాక దాకా మాకు చెప్పింది. ఎంత ఫాస్ట్గా పోతుందో చూడండి గాయస్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక దాకా మమ్మల్ని ఎక్కిరిచ్చింది అక్క పరుగులు రాని పీటీ ఉషా. పాటు పరుగులు రాని పీటీ ఉషా ఉంది గాయస్. గ్రౌండ్లో అయితే మేము వాకింగ్ చేస్తూ ఉంటే వర్షం వస్తూ ఉన్నింది. చూడండి బాగా పెద్దది అయింది వర్షం. మేమైతే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాము. పక్కన అక్కడ షామియానా వేసింటే మేము అందరం అయితే అక్కడ నిల్చున్నాము. చూడండి వర్షం అయితే చాలా పెద్దది అయింది. అక్కడ మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అక్కడే నిల్చొని అందరం చూస్తూ ఉన్నాము. వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక్కడే నిల్చో ఉన్నారు. వర్షం ఎప్పుడు తగ్గుతుందా, మళ్ళీ వెళ్ళి వాకింగ్ చేయాలా అని చెప్పి. వర్షం అయితే అస్సలు తగ్గలేదు. మేము చూడండి అక్కడే నిల్చొని చూస్తూ ఉన్నాము. అందరూ అయితే చూస్తూ ఉన్నాము. అక్కడ ఆంటీ వాళ్ళందరూ అయితే మాతో వచ్చిన ఆంటీ వాళ్ళు స్టెప్స్ మీద కూర్చో ఉన్నారు. ఆంటీ చూడండి, మా ఆంటీ అలా కూర్చో ఉంది స్టెప్స్ మీద. భారతి అక్క మాత్రం వర్షం పడుతుంది మా వీడియో తీబాకంటుంది. మా హస్బెండ్ వచ్చారు. అంత లోపల నేనైతే వాకింగ్ నుంచి మా హస్బెండ్ దగ్గరికి వచ్చేసాను. ఇవాన్ కూడా వచ్చాడు. ఇవాన్ అయితే వాళ్ళ డాడీ నాకు అవి కావాలి అని అడుగుతున్నాడు. ఎవరో ఒక బాబు అక్కడ టార్చ్ లైట్ ఒక బొమ్మ తీసుకొని వచ్చాడు. ఆ బొమ్మ కావాలంట. వాళ్ళ డాడీ అయితే నేను కనుక్కుంటాలే ఎక్కడ కొనిస్తారు అని చెప్పి అక్కడి నుంచి ఇంక తీసుకొని వెళ్ళిపోయాము. మేమైతే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు బజార్కి వెళ్తున్నాము. ఇంట్లో అయితే ఏం కూరగాయలు లేవు. రేపైతే ఇవాన్కి బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా లంచ్, అందుకని ఏదైనా కూరగాయలు తీసుకెళ్దామని వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఒక ఆంటీ పెట్టుకున్నారు. అక్కడ ఆంటీ దగ్గర కూరగాయలు తీసుకొని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంటికి రిటర్న్ అయ్యాక ఇవాన్ అయితే ఆంటీ దగ్గర చూడండి చేతిలో ఒకటి తింటూ ఉన్నాడు. ఆంటీ దగ్గర నుంచి తీసుకున్నాడు దాన్ని, దొండకాయ. ఎప్పుడు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా కూడా దొండకాయ, బెండకాయ, క్యారెట్ ఏదో ఒకటి అడిగి తీసుకొని తుడుచుకొని తింటూ ఉంటాడు. దొండకాయ అయితే తినేసాడు. దొండకాయ తినేసి నెక్స్ట్ బేకరీ దగ్గర ఆపాడు చూడండి. బేకరీ దగ్గర దిగి నాకు తీసిమన్నాడు స్నాక్స్. సరే అని అక్కడికి వెళ్తే అది కావాలి ఇది కావాలని అన్నీ అడిగి లాస్ట్కి పీనట్ చిక్కీ ఒక 2 అక్కడ లాలీపాప్ అయితే తీసుకున్నాడు. ఆ లాలీపాప్ వద్దంట, మళ్ళీ ఏడుస్తున్నాడు చూడండి. ఆ లాలీపాప్ వద్దంట, పెద్దది లాలీపాప్ కావాలంట. మేమైతే ఒప్పుకోలేదు, జలుబు చేస్తుందని. అక్కడ నుంచి అలాగైనా ఇంటికి అయితే తీసుకొని వచ్చేసాము. ఇంటికి వచ్చాక అయితే అసలు దిగలేదు. బైక్ కూడా దిగకుండా మళ్ళీ వాళ్ళ డాడీతో షాప్కి అయితే వెళ్ళాడు పెద్ద లాలీపాప్ కావాలని. నేనైతే ఇవాళ ఎగ్ కర్రీ చేశాను. నైట్ మా ఇంటి పక్కన భారతి అక్క అయితే ఫిష్ కర్రీ కూడా ఇచ్చింది. అన్నం వండేశాను. ఇవి ఇవాళ మాకు లంచ్ నైట్కి అయితే. మర్చిపోయాను చూపించడం, లాలీపాప్ తెచ్చుకున్నాడు కదా చూడండి ఎంత పెద్ద లాలీపాప్ తెచ్చుకున్నాడు ఇవాను. ఇదే అండి ఇవాళ నైట్ వ్లాగ్. అందరికీ బాయ్. సబ్స్క్రైబ్ ఇవాన్ కుట్టి వ్లాగ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి.